హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మన భారతదేశపు రైల్వే హైడ్రోజన్ ట్రైన్ని ప్రవేశపెట్టింది. ఎక్కడ ప్రవేశపెట్టింది, ఎలా ప్రవేశపెట్టింది, దాని యొక్క స్పెషల్ ఫ్యూచర్స్ ఏమో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జూలై 17 భారతదేశ రైల్వే చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి భారతదేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రైన్ ప్రారంభించారు. ఈ ట్రైన్ ప్రస్తుతం జింద్ పానిపట్ మార్గంలో నడుస్తుంది. ఇది భారతదేశాన్ని హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీ ఉన్న దేశాల జాబితాలో చేర్చింది. కానీ ఈ హైడ్రోజన్ ట్రైన్ నిజంగా ఎలా పనిచేస్తుంది, దీనికి డీజిల్ అవసరం లేదా, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉండొచ్చు, అసలు ప్రాఫిట్ వస్తుందా, అసలు లాస్ ఏమైనా వస్తుందా, హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీని కార్స్, బైక్స్ లో ఎందుకు ఉపయోగించడం లేదు, ఈ రోజు ఈ విషయాలన్నిటి గురించి మనం సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా అసలు హైడ్రోజన్ ట్రైన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. హైడ్రోజన్ ట్రైన్ అనేది డీజిల్ ట్రైన్ కాదు, బ్యాటరీ ట్రైన్ కూడా కాదు. ఇది తనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీని తానే తయారు చేసుకునే ఒక ఎలక్ట్రిక్ ట్రైన్. హైడ్రోజన్ ట్రైన్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, మొదట హైడ్రోజన్ గ్యాస్ ని ట్రైన్ పై భాగంలో ఉండే హై ప్రెజర్ ట్యాంక్స్ లో స్టోర్ చేస్తారు. ఎందుకు పైనే స్టోర్ చేస్తారంటే సేఫ్టీ వల్ల అన్నమాట. ఏదైనా బ్లాస్ట్ ఏదైనా అయినా పై వరకు బ్లాస్ట్ అయిపోయి కింద సరౌండింగ్ వాళ్ళంతా సేఫ్ గా ఉండాలన్న ఉద్దేశంతో హైడ్రోజన్ ట్యాంక్స్ అనేది పైన స్టోర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు స్టెప్ 2 వచ్చి, ఈ హైడ్రోజన్ గ్యాస్ వచ్చి హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్ సెల్ లోకి వెళ్తుంది. అదే సమయంలో బయట గాలిలో ఉండే ఆక్సిజన్ కూడా హై కంప్రెస్ తో ఫ్యూయల్ సెల్ లోకి వెళ్తుంది. ఇప్పుడు స్టెప్ 3 ఏం జరుగుతుందంటే, ఫ్యూయల్ సెల్ లోకి వెళ్ళిన హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కెమికల్ రియాక్షన్ చేస్తాయి. ఈ రియాక్షన్ వల్ల 3 అవుట్పుట్స్ వస్తాయి. నెంబర్ 1 వచ్చి ఎలక్ట్రిసిటీ, నెంబర్ 2 వచ్చి హీట్, నెంబర్ 3 వచ్చి వాటర్ వేపర్. వాటర్ వేపర్ రావచ్చు, అదే విధంగా వాటర్ కూడా లిక్విడ్ రూపంలో కూడా దాంట్లో నుంచి బయటకు రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, హైడ్రోజన్ ని మనం ఇక్కడ మండించడం లేదు, కాల్చడం లేదు, ఫైర్ ఉండదు, స్మోక్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇందులో నుంచి బయటకు రాదు. అందుకే దీనిని జీరో ఎమిషన్ ట్రైన్ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు 4th స్టెప్ ఏంటంటే, ఫ్యూయల్ సెల్ తయారు చేసిన ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ మోటార్ కి వెళ్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ వీల్స్ ని తిప్పుతుంది, అలా ట్రైన్ అనేది ముందుకి కదులుతుంది. చాలా సింపుల్ గా చెప్పాలంటే, హైడ్రోజన్ ట్యాంక్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూయల్ సెల్ లోకి వెళ్తుంది. ఫ్యూయల్ సెల్ లో రియాక్షన్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యి, ఆ ఎలక్ట్రిసిటీ వచ్చి ట్రైన్ కున్న ఎలక్ట్రిక్ మోటార్ ని తిప్పుతుంది. ఆ తిప్పడం వల్ల వీల్స్ అనేది రొటేట్ అయ్యి ట్రైన్ అనేది వర్కింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అదే విధంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే జనరేట్ అయ్యిందో, ఎంతైతే మోటార్కి వెళ్ళిందో, ఆ తర్వాత మిగిలిన ఎలక్ట్రిసిటీని మనం ఏం చేస్తామంటే మన ట్రైన్ కంపార్ట్మెంట్ లో ఉన్న బ్యాటరీస్ లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. స్టేషన్ లో ఉన్నప్పుడు ఇటువంటి బ్యాటరీస్ ద్వారా మనము ట్రైన్ అనేది స్టార్ట్ చేసి ఏసీస్ అనేది ఆన్ చేస్తామన్నమాట. ఇలా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా బ్యాటరీలో స్టోర్ అయిన ఈ ఎనర్జీని కూడా మనము కరెంట్ ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి హైడ్రోజన్ ట్యాంక్ ఫుల్ గా నింపితే ఈ ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది అనేది మనందరికి ఉన్న సందేహం. భారతీయ హైడ్రోజన్ ట్రైన్ కి సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు ఇంకా ప్రకటించలేదు. కానీ ప్రపంచంలో ఉపయోగిస్తున్న హైడ్రోజన్ ట్రైన్స్ కి సాధారణంగా ఒకసారి హైడ్రోజన్ గ్యాస్ నింపితే సుమారు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది? భారతదేశపు హైడ్రోజన్ ట్రైన్ ప్రస్తుతం 75 కిలోమీటర్లు పర్ అవర్ ఆపరేషన్ స్పీడ్ తో నడుస్తుంది. దీని డిజైన్ స్పీడ్ సుమారు 110 కిలోమీటర్లు. కానీ ప్రస్తుతం ఈ ట్రైన్ సేఫ్టీ, ట్రైనింగ్ మరియు ట్రయల్ ఫ్యూచర్స్ వల్ల 110 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్ళగలిగిన 75 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఆపరేషనల్ స్పీడ్ అనేది కేటాయించడం జరిగింది. మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? నన్ను అడిగితే అసలైన ఛాలెంజ్ ఇదే. ఫ్యూయల్ సెల్ తయారీలో ప్లాటినం వంటి అరుదైన మెటీరియల్స్ ని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ ని హై ప్రెజర్ ట్యాంక్స్ లో నిలువ చేయాలి. ఆ ట్యాంక్ ని తరచూ పరిశీలించాలి. హైడ్రోజన్ లీకేజ్ గురించి ప్రత్యేక సెన్సార్ని ఆ యొక్క కంపార్ట్మెంట్ లో అమర్చాలి. మెయింటెనెన్స్ చేసే ఇంజనీర్ కి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్ మెయింటెనెన్స్ కాస్ట్ డీజిల్ ట్రైన్ కంటే కూడా చాలా ఎక్కువ. మరి ఇందులో ప్రాఫిట్ వస్తుందా? ప్రస్తుతం చూస్తే ఇమ్మీడియట్ ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే హైడ్రోజన్ తయారీ ఖర్చు ఎక్కువ.
హైడ్రోజన్ స్టోరేజ్ స్టేషన్స్ నిర్మించాలి, రీఫ్యూలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి, సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా కొత్తగా నిర్మించాలి. అందుకే ప్రారంభ పెట్టుబడి చాలా ఎక్కువ. కానీ భవిష్యత్తులో హైడ్రోజన్ ధర తగ్గితే, టెక్నాలజీ అభివృద్ధి చెందితే, రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా హైడ్రోజన్ తయారీ పెరిగితే ఈ టెక్నాలజీ లాభదాయకంగా మారే అవకాశం ఉందని ఎంతోమంది నిపుణులు, సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్న లేదా పరీక్షిస్తున్న దేశాలలో జర్మనీ, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ జాబితాలోకి చేరింది. అయితే బైక్స్, కార్స్లో ఎందుకు ఈ హైడ్రోజన్ గ్యాస్ని వాడడం లేదు? చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. హైడ్రోజన్ ట్రైన్ ఉంటే హైడ్రోజన్ బైక్ ఎందుకు లేదు? హైడ్రోజన్ కార్ ఎందుకు లేదు? రీజన్ చాలా సింపుల్. హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ చాలా తక్కువ, ఫ్యూయల్ సెల్ చాలా ఖరీదైంది, హైడ్రోజన్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా పెద్దవిగా ఉంటాయి. అందుకే ప్రస్తుతం కార్స్ మరియు బైక్స్కి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతున్నాయి. కానీ హెవీ ట్రక్స్, లాంగ్ డిస్టెన్స్ బస్సెస్, షిప్స్, ట్రైన్స్ వంటి పెద్ద వాహనాలకు హైడ్రోజన్ మంచి ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశం ఉంది. హైడ్రోజన్ ట్రైన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పొల్యూషన్ చాలా తక్కువ, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయదు. ఇదే మెయిన్. మన గ్లోబల్ వార్మింగ్కి కార్బన్ డైఆక్సైడ్ చాలా పెద్ద శత్రువు. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ యొక్క ట్రైన్ అనేది విడుదల చేయదు. నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అసలు దీనికి డీజిల్ అవసరం లేదు. ఫ్యూచర్ జనరేషన్ యొక్క గ్రీన్ టెక్నాలజీగా కూడా ఈ హైడ్రోజన్ టెక్నాలజీని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక సైడ్ పాజిటివ్ ఉన్నట్టే ఇంకొక సైడ్ నెగిటివ్స్ ఎలాగో ఉంటాయి. అలాగే హైడ్రోజన్ ట్రైన్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే, నెంబర్ 1, హైడ్రోజన్ తయారీ ఖరీదైంది. కేజీ హైడ్రోజన్ 300 నుంచి 500 దాకా అమ్ముతున్నారు. అదేవిధంగా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికోసం స్పెషల్ సెన్సార్స్ పెట్టాలి. అదేవిధంగా టెక్నీషియన్స్కి ఎక్స్ట్రా ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ లేవు. పెట్రోల్ బంక్స్ లాగా హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ కనుక ఉన్నట్టయితే చాలా ఈజీగా మనం హైడ్రోజన్ అనేది తీసుకొని వచ్చి ట్రైన్లో ఫిల్ చేసుకోగలం. సేఫ్టీ సిస్టమ్ కూడా చాలా ఖరీదైంది. మన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, హైడ్రోజన్ ట్రైన్ అనేది భారతీయ రైలుకి ఒక కొత్త ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపుకు ఒక పెద్ద అడుగు. మరి మీ అభిప్రాయం ఏంటి? హైడ్రోజన్ ట్రైన్ భారతదేశానికి మంచి ఫ్యూచర్ అవుతుందా, లేక బ్యాటరీ ఎలక్ట్రిక్ ట్రైన్స్నే బెటర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కితో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా తెలుగు రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.